తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ వివాదాస్పద ఎపిసోడ్లో మరో మినిస్టర్ ఎరక్కపోయి ఇరుక్కున్నారా? తన గురించి బయటికి రాదనుకున్నా ఇప్పుడు నిఘా వర్గాల నివేదికతో ఉలిక్కిపడ్డారా? సాధారణంగా గొడవలకు దూరంగా ఉండే సదర్ మినిస్టర్ ఈ గొడవలో ఎందుకు ఎలా ఇరుక్కున్నారు? ఎవరా మంత్రి? అలా చేయమని ఆయనకు చెప్పింది ఎవరు? ఆ ఎపిసోడ్ ముగిసిపోయింది, కానీ దాని పర్యావసానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ పై చర్యల విషయంలో రచ్చ జరిగింది. తర్వాత మంత్రి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి క్షమాపణలు చెప్పేశారు. అక్కడితో ఆ ఎపిసోడ్ ముగిసిపోయినా తెర వెనుక అసలేం జరిగింది అన్న నివేదిక మాత్రం ప్రభుత్వం దగ్గరే ఉండిపోయింది. దీంతో కొండా ఎపిసోడ్ లో వాస్తవాలేంటి, బాధ్యులు ఎవరు, బద్నామైంది ఎవరు, సురేఖ తన ఓఎస్డీ సుమంత్ ని కారులో ఎక్కించుకుని ఎక్కడికి తీసుకువెళ్లారు అన్న అంశం అసలు సిసలైన చర్చలు జరుగుతున్నాయి కాంగ్రెస్ వర్గాల్లో. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ పూర్తి నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ రిపోర్ట్ లోని వివరాలు చూసి సర్కారు పెద్దలే షాక్ అవుతున్నారట. ఈ ఎపిసోడ్ లో మరో బీసీ మంత్రి కూడా వివాదాల మరక అంటినట్టయిందని అంటున్నారు. సాధారణంగా ఇలాంటి వివాదాల్లో తలదూర్చే నైజం ఆయనది కాదని, మరి ఇందులో ఎందుకు వేలు పెట్టారు అన్నట్టు క్వశ్చన్ మార్కు ఫేసులు పెడుతున్నారట వివరాలు తెలిసిన పెద్దలు. ఓఎస్డీ సుమంత్ కోసం కొండా సురేఖ ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చిన ఆ రాత్రి అతన్ని తన కారులో ఎక్కించుకుని నేరుగా మినిస్టర్స్ క్వార్టర్స్ కి వెళ్లారట సురేఖ. అక్కడ కూడా తనకు కేటాయించిన భవనంలోకి వెళ్లకుండా కీలకంగా భావించే మరో బీసీ మంత్రి ఇంటికి సుమంత్ ని తీసుకువెళ్లినట్టు తెలిసిందే. ఓఎస్డీని అక్కడే వదిలేయడం ద్వారా సదరు కీలకమైన బీసీ మంత్రి ఇంట్లోనే ఆ రాత్రి తలదాచుకునే ఏర్పాటు చేశారని నివేదికనిచ్చిందట ఇంటెలిజెన్స్. కానీ ఆ మంత్రి ఇలాంటి వాటన్నింటికి దూరంగా ఉంటారు. అసలు పెద్దగా వివాదాల జోలికి పోరని, ఇందులో ఎలా ఇరుక్కున్నారని ఆరా తీస్తే ఇంకొక షాకింగ్ మ్యాటర్ వెలుగు చూసిందట. కొండా ఓఎస్డీని మీ దగ్గరే ఉండనివ్వండంటూ తెలంగాణ కాంగ్రెస్ లో అత్యంత కీలకమైన పదవి నిర్వహిస్తున్న ఓ సీనియర్ లీడర్ సూచించారట. సరే, అంత పెద్ద పోస్ట్ లో ఉన్న నాయకుడు చెప్పాడు కదా అని ఆ వివాదరహితుడైన బీసీ మంత్రి సుమంత్ కు ఆశ్రయం ఇచ్చినట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే వివాదాల్లో ఉన్న మంత్రికి ఈ రిపోర్ట్ మరింత తలనొప్పిగా మారినట్టు చెప్పుకుంటున్నారు. పైకి చూడ్డానికి ఇదేదో సాధారణ అంశంలో కనిపిస్తున్నా ఇన్సైడ్ మ్యాటర్ మాత్రం ఇంకేదో ఉందని, దాల్మే కుచ్ కాలా హై అని అనుమానిస్తున్న నిఘా వర్గాలిప్పుడు మరింత లోతుల్లోకి వెళ్తున్నాయట. కొండా ఓఎస్డీకి ఆశ్రయం ఇవ్వమని ఆ బీసీ మంత్రికి చెప్పిన సదరు పార్టీ నాయకుడెవరు? ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆయన ఇంట్రెస్ట్ ఏంటి, పాత్ర ఏంటి, అసలు ఈ వివాదంలో ఎందుకు తలదూర్చాల్సి వచ్చింది? ఎవరినో కాపాడడానికా లేక తనను తాను కాపాడుకోవడం కోసమా అంటూ రకరకాల కోణాల్లో ఆరా తీసే పనిలో ఉందట తెలంగాణ ఇంటెలిజెన్స్. లోతుల్లోకి వెళ్తే ఇంకెన్ని సంచలనాలు బయటకొస్తాయోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు.